గోవింద 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 గోవింద.
కళ్యాణోత్సవం కానీ పేరు నమోదు చేయించుకుంటూ గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్న గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రేయఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. గోవింద. సర్వలోకేశ్వరం దేవం శ్రీనివాసం శ్రియఃపతిం వైఖానసైః మహాభాగైః అర్చ్యమానం నిరంతరం. సమస్త లోకాలకి దేవాదిదేవుడైన లక్ష్మీపతి శ్రీవైఖానసులు ఎప్పుడూ కూడా స్వామివారిని అత్యంత నిష్ఠతో పూజిస్తుంటారని భృగు మహర్షుల వారు తెలియజేశారు. శ్రీ మహావిష్ణువు యొక్క అర్చావతారమే శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ నిత్య కళ్యాణ చక్రవర్తికి జరుగుతున్నటువంటి పూజా విధానం కూడా అత్యంత ప్రాచీనమై విశిష్టమైనది. అదే శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వర్తించబడుతున్న స్వామివారి కళ్యాణోత్సవంలో ప్రప్రథమంగా భక్తుల యొక్క గోత్రనామాలను స్వామివారికి శ్రీవారి సంకల్పంగా మనవి చేశారు అర్చకవరేణ్యులు. ఆ తదుపరి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారిని ఆవాహన చేస్తున్నారు. పుణ్యాహవాచన కార్యక్రమంతో సమస్త స్థల వస్తు ద్రవ్య శుద్ధిని జరిపించబోతున్నారు. భవాబ్దితారం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ఆలంబి సూత్రోత్తమమాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం.
ओगम सत्यम ओम दत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम ज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवस्वरोम् अस्यां श्रुतौस्ते देवस्य भवतो नारायणस्य श्रियः पदे पुरुषोत्तमस्य श्रीभूनीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलपरिधिपरिस्नाय सर्वोत्तमद्रविशतत्वं शान्तत्वं स पुण्यावाचकर्म करिष्यन् आदौ निर्विघ्नान्वस्वाप्यर्थं विश्वक्सेनाराधनं तदङ्गपूर्वे करकाराधनं करिष्ये ओम धारा सप्तशमांशेषु सरस्वरस्वरभूर्देषु अभोबृह्णन् प्रतिपादिष्ये गृणां दत्तां सर्गं शर्मा इदमापस्वा शुतमा शान्ता शान्तमा श्वा शुतमा पूता पूतमा पुण्याः पुण्यतमा मेध्यां मेध्यतमां तां दर्शाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यसरस्वी आपो वायुदं सर्वं विश्वाभूतान्यापः प्राणावापः पशवापो नमापो उदमापः सम्राडापो विराडापः सुराडापः छन्दागुष्यापो ज्योतिषापो योगुष्यापो सत्यमापः सर्वादिवदापो भूर्भुवस्वरापोम् अस्मिन् कुम्भेऽङ्गा सरित्रावाहयामि एतेषां वर्णे सहस्रं ज्ञापाठाभिधाः पुत्र तेभ्यो नन्द्रस्ततोविष्णुरुष्वे देवां चन्द्रमतस्तस्य वर्णमावाहयामि प्रेयसमावाहयामि रक्ताम्बरधर्मावाहयामि यादस्मृतिमावाहयामि वरुणाय नमः वरुणस्वेदमासनं वरुणाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाच्यं समर्पयामि एते प्लदस्त्रोत्र्याभरणोपवीतपुष्पगन्धधूपदीपालङ्कारार्थाः विमेक्षिता सर्वापचाराः सर्वतीर्थलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिना करिष्यमानसकरुणानिर्घ्नेन समाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसंयुतं ज्याप्तिं सङ्केतं शूष्पदवाहनं पूर्वाषाढोद्धवं देवं दक्षिणाकमच्चेत् आग्नेयोऽस्माद्यदामेत्ताश्वेदात्तं यथोत्सम्भोः वैराजन्ते सुतनिधत्तां वृक्षां देशावधानां नादि यामे स्थान् धातों भूः पद्मागारण्डले विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामे जयामावाहयामि तत्तत्सक्सेनस्येदमासनं विश्वक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाच्यं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विश्वक्सेन स्मृत राजा भगवान् सर्वकरुणा तस्मान्यानुपास्येत कर्मणान् विघ्नशान्ति आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् परिसमाप्य च कुर्यात् सविर्वारस्य विश्वक्सेनस्य भोजनं भगवद्विरग्नादः पुण्यः पुण्यं वाचयिष्ये ओं वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वास्तप्रोक्षितम् अस्तु प्रजापतिप्रेतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तघोराणि शाम्यन्तपापान् शाम्यन्त्वायितयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तघोराणि शाम्यन्तपापान् शाम्यन्त्वायितयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तघोराणि शाम्यन्तपापान् शाम्यन्त्वायितयः शुभानि वर्धन्तां शुभानि ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधामिः इदं विष्णुर्चक्रमे त्रयधानदेवतं समूढमस्य भागुंसरे त्रीणि पदाब्जक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि वसुदेतो वृतानि वसुसे इन्द्रस्य यज्ञसखाः तद्विष्णोः परं पदं सदा वसन् सूर्यः दिवि वचक्षुरा ततं तद्विप्रासो वन्यवो जार्ध्रभागं तत्सविन्दते विष्णोर्जत्परमं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदा सुरेस्य प्रयुंसते द्रविणोदा वीरद्वेषण्णो द्रविणोधाराः स्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भट्कर्विदा भविष्यं यदा वै सूर्यपदेति अधनक्षत्रं नैति यावत् तत्सूर्यगच्छेति तद्गण्यं पश्येति तावत् गरिदत्कारी स्यात् पुण्याः यमकृते ओं भूः अतिपुरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलपरिधिपरिस्नाश्रोत्तन्द्रविशुद्धत्वं शान्तत्वं स पुण्यावाचकर्मणि पुण्यां बृहन्तः बृहन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां बृहन्तः बृहन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां बृहन्तः बृहन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्तिरेन्द्रोर्धस्वास्नः पूषा श्वेदाः स्वस्तिनस्तार्क्षरिष्टिरिमि स्वस्तिनो बृहस्पतिर्ददातु ओं भूः अतिपुरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलपरिधिपरिस्नाश्रोत्तन्द्रविशुद्धत्वं शान्तत्वं स पुण्यावाचकर्मणि स्वस्तिं बृहन्तः बृहन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं बृहन्तः बृहन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं बृहन्तः बृहन्तु कर्मणे स्वस्ति वृद्ध्यास्मव्यै नमसां सद्यां तरन्देवं त्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवें सदस्वीराः ओं भूः अतिपुरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलपरिधिपरिस्नाश्रोत्तन्द्रविशुद्धत्वं शान्तत्वं स पुण्यावाचकर्मणि वृद्धिं बृहन्तः बृहन्तु कर्मरुद्धतां कर्मणवृद्धिं बृहन्तः बृहन्तु कर्मरुद्धतां कर्मणवृद्धिं बृहन्तः बृहन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः
ఆపోహిష్టామయ భోస్తాన ఊర్జేదాదన మహిరణాయ చక్షుషే యోవస్వదమారుదస్తస్య భార్యతేన ఉషతేరివ మాతరః తస్మారంగమాపో శిక్ష్యా జన్మదా ఆపో జనేథాజనః హిరణ్యవర్ణాశ్చ పాపకాయాः జాతः కस्य భోజాశ్చంద్రः అగ్నియాగర్భం దద్రే విరూపాస్థానः వసగ్స్వనాభవంతు పవమానస్వర్జునः పవిత్రేణ విజర్హిణిः యః పోతా సమనాత్మా పణन्तమాదేవ జనాः పణन्तమనవోధియా పణन्त విశ్వాయవः జాతవేదः పవిత్రవతే పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవ విదిజ్యతే అగ్నే కృత్వాగతగమ్రణు ఏణ దేవాः పవిత్రేణ ఆత్మానం పుణతేస్తాः తేన సహస్రధారేణ పవమాన్యః పుణन्तమాం ప్రాజాపత్యం పవిత్రం యతోద్యాముగం హిరణ్మ్యం తేన బ్రహ్మవిదవయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్వనుతి సహమాప్నాతు సోమస్వస్త్యావరుణస్సమీచ్యాः యమో రాజాः ప్రవణాభిः పునాత్మా జాతవేదామూర్జయంత్వాప్నాతు తక్షయోరావృణీమహే గాతిం యజ్ఞాయ గాతిం యజ్ఞపదే దైవీः స్వస్తిరస్తనः స్వస్తిర్మానుషేభ్యः ఓర్ధం చ గాతుభేషణం షण्णोऽस्तुतिपदेः షण्चतुष्पदे ఓం శాంతి 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 ప్రాచాహాంతి దేవార్తుజా మార్జయంతాం దక్షాజాంతి శ్మాసాः పితరా మార్జయంతాం ప్రతీక్షాహాంతి శిఖరः పశువా మార్జయంతాం ఉదీచ్చాంతిష్యాభోషదేవ వనస్పతయ మార్జయంతాం ఊర్ధ్వాజాహామితేజ్ఞసంవత్సరో యజ్ఞమిధర్మార్జయంతాం అథో ధరాధరే నాగేభ్యో మార్జయంతాం వాస్తోహోష్పదే ప్రజాని యస్మాన్ సా వేషానమేవ భవానः యత్తే మహే ప్రదన్నో శస్వస్యన్యేతద్వదే షण्चतुष्पदे వాస్తోష్పదే షగ్మయా సంసదా తే సక్షేమై సరిణ్యాగాతమత్యాः ఆవక్షేముతయోగే వృన్నో యూజం పాత స్వస్త విశ్వానः అమీవః వాస్తోష్పదే విశ్వారూపాణ్యా విషణ్ణే సఖాసేవయేదినः అనోరణీయాన్ మహతమహీయానాత్మా గుహాయాం నితోస్యంతో తమః కథం వస్వతి వీతశోకో ధాతుః ప్రసాదాన్ మహిమానిమీశం వరుణాన్మః సక్సేనాన్మః పునః పాద్యాజం సమర్పయామి వరుణాన్మః సక్సేనాన్మః యథా భాసా గుడోభారం నివేదయామి తాంబూలం సమర్పయామి సువర్ణపుష్పక్షణాం సమర్పయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. నారాయణగిరిం నామ క్రీడాద్రిం పరమేష్టినా యోజనాత్రయ విస్తారం త్రింశద్యోజనమాయతం అప్రాకృతమమేయం చ సర్వరత్నమయం గిరిం హిరణ్మయం మహాశృంగం పంచోపనిషదాత్మకం. తిరుమల వెంకటాచల పర్వతము నారాయణగిరి అని కీర్తింపబడుతూ 3 యోజనాల విస్తీర్ణం కలిగి సర్వరత్నమణి భూషితమైన ఈ పర్వతము ఉపనిషత్తుల యొక్క స్వరూపంగా పురాణాలు ప్రవచించాయి. అటువంటి నారాయణగిరి పైన ఉన్న శ్రీమన్నారాయణ స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు మలయప్ప స్వామిగా శ్రీ భూనీళ సమేతంగా స్వీకరిస్తున్నటువంటి ఈ కళ్యాణోత్సవంలో ఆ తదుపరి అంగంగా పుణ్యాహవాచన కార్యక్రమాన్ని పూర్తి చేసి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని అక్కడ సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాసే జనావాసే శ్రీనివాస స్వయం హరి శ్రీనివాస సమాఖ్యాతో భూమావతరిష్యతి. శ్రీమన్నారాయణుడు ఆ వైకుంఠం దగ్గర నుంచి నేరుగా ఈ భూమిపైకి స్వయంభూగా అర్చావతారమూర్తిగా వెలసినటువంటి దివ్యమైన భవ్యమైన ప్రదేశం తిరుమల దివ్యక్షేత్రం. అటువంటి తిరుమల దివ్యక్షేత్రాన్ని ఎన్నో పురాణాలు విస్తృతంగా కీర్తించాయి. గరుడ పురాణంలో యన్నామ కీర్తయత్యాపి సర్వపాపక్షయో భవేత్ సమస్త శ్రేయసాం సిద్ధి తాదృశో వెంకటాచలః. ఏ పేరును పలికినంత మాత్రాన సకల పాపాలు నశించి సమస్త మంగళాలు సిద్ధిస్తాయో అటువంటి మాహాత్మ్యము ఈ వెంకటాచల పర్వతానికి ఉందిట. అంతేగాక బ్రహ్మాండ పురాణంలో భృగు మహర్షుల వారు నారదులకు చెప్పినటువంటి ఒక ప్రత్యుత్తరం
ఈ భూతలంలో ఉన్న క్షేత్రాలలోకెల్లా ఉత్తమమైనది శ్రీ వెంకటగిరి అనే ఈ పుణ్యక్షేత్రమని భృగు మహర్షుల వారు తెలియజేశారట. వరాహ పురాణంలో శ్రీ వెంకటాచలో వాసుదేవాలయో మహాన్ అంటూ వెంకటాచలం మహిమాన్విత విష్ణు క్షేత్రమని కీర్తించిందిట. అటువంటి వెంకటాచల పర్వతంపై అభిజిత్ లగ్నంలో సంపంగ ప్రదక్షిణ ప్రాకారంలో గల వెంకటరమణ కళ్యాణ మంటపంలో భక్తులను సేవాకర్తలుగా నియోగిస్తూ జరుపుతున్నటువంటి శ్రీవారి కళ్యాణోత్సవంలో తదుపరి అంగంగా ప్రతిసర బంధన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ప్రతిసర దేవత పూజాంచ కరిష్యే. ఓం షణ్ణోన్ సత్తాం సౌర్జాత్తాం స్వయం భరక్రీం క్లీం తాయ నాగరాజమావాహయామి సార్శేషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి. ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమార్ఘ్యం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో వేదామశ్వనాభగ స్వస్తి దేవే జనరుణః స్వస్తి పూషామసరోదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తి వాయుంపభ్రామహే సోమం స్వస్తి భువనస్యస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసో వందనః విశ్వే దేవానో అద్యా స్వస్తి వైశ్వానరోపసరగ్ని స్వస్తి దేవాః వంత్రివః స్వస్తి స్వస్తి నో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వత్థేరేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో ఇదే కృతి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షమృష్టనిమిం మహద్దోతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసో నాభం వారుహేమ అంహోం చ మాంగిర సంజయంచ స్వస్త్యాత్రేయం మనసా దాక్షం ప్రేతపానిశరణం ప్రపద్యే సుస్వం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. పరమాత్ముడైనటువంటి శ్రీహరికి శ్రీ మహాలక్ష్ములకు జరుగుతున్న ఈ కళ్యాణ ఉత్సవంలో ప్రతిసర బంధన కార్యక్రమాన్ని కైంకర్యపరులు సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. నందనందనమానంద ఇంద్రనీలం నిరంజనం శ్రీ యశోదా యశోదం చ శ్రీనివాసం భజే నిశం. పరమాత్ముడు పరంధాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన భక్తులకు తానే రక్షయని తెలియజేస్తూ రక్షాసూత్రాన్ని స్వీకరించేటువంటి ఈ కార్యక్రమం స్వామివారి భక్తులందరూ స్వామివారి రక్షణలోకి చేరాలి అంటే అలనాడు భక్త ప్రహ్లాదుడు, అదేవిధంగా గజరాజు, అహల్య, భూదేవి, దేవకి వసుదేవులు, కుచేలుడు ఇలా తన భక్తులందరినీ పిలిచినంతనే వెంటనే పరుగు పరుగున వెళ్ళి కాచి రక్షించినటువంటి కరుణాంతరంగుడు శ్రీనివాసుడు. పరమాత్మ ఒక్కడే, ఆ ఒక్కడే మహావిష్ణువు. ఏ పేరుతో పిలిచినా వచ్చేది ఆయనే. స్థితి కారకుడై జగత్తుని రక్షించిన ఆర్తజన రక్షకుడై అభీష్టవరదుడై ఆ స్వామి తన భక్తుల యొక్క పాలనని ఆలనని చూసేటువంటి అలమేలు మంగ యొక్క ప్రియ సఖుడైన శ్రీనివాస పరమాత్మ మరి మనల్ని కాపాడాలి అంటే ఏ విధంగా స్వామి యొక్క భక్తిని మనం నిలుపుకోగలగాలి? పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరజన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. బాలభక్తుడైనటువంటి బాలుడైన ప్రహ్లాదుడు మొత్తం విశ్వాన్ని, ఆకలిని, నిద్రని కూడా మరిచిపోయి పానీయం మంచినీళ్ళు తాగుతున్నా, ఈ పాలు తాగుతున్నా,
మాట్లాడుతున్నా, నవ్వుతున్నా, నిద్రపోతున్నా, తిరుగుతున్నా ఎప్పుడూ కూడా ఆ శ్రీహరి యొక్క పాదపద్మాలను ధ్యానం చేస్తూ ఉన్నాడు. కాబట్టే ఎంతో కఠినమైనటువంటి పరీక్షల్ని హిరణ్యకశిపుడు పెట్టినప్పటికీ, కొండ మీద నుంచి, పర్వత శిఖరం మీద నుంచి ప్రహ్లాదుణ్ణి తోసేసినప్పటికీ ఆ లక్ష్మీనారాయణుడు, లక్ష్మీ వల్లభుడు వెళ్ళి కాపాడాడు. కాబట్టి మనం ఎప్పుడైతే స్వామిని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ మాటలతో అనడం కాకుండా సర్వస్య శరణాగతిని ఏనాడైతే మనం చేయగలుగుతామో ఆనాడు స్వామివారి యొక్క పరిపూర్ణ కృపని మనం పొందగలుగుతాము. వైకుంఠ చిత్త చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు నేడుచు నొక్కచోట నశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై. ఎప్పుడూ కూడా ఇక వైకుంఠనాథుణ్ణి వదిలే పని లేకుండా ఆ స్వామి ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడంటూ స్వామిని తలుచుకుంటూ తిరిగిన ప్రహ్లాదుణ్ణి కాపాడినటువంటి దేవదేవుడు ఈరోజు ఈ కలియుగంలో మానవులు అల్పబుద్ధులు, అల్పాయుష్కులు కాబట్టి వీరిని కాపాడడానికి తానే స్వయంగా పరవైకుంఠాన్ని వదిలిపెట్టి ప్రత్యక్ష వైకుంఠంగా ఈ కలియుగంలో వెంకటాచల పర్వతంపై స్వయంభూమూర్తిగా వెలసి తన భక్తుల యొక్క రక్షణ తానేదని, తనదేనంటూ దక్షిణాహస్తానికి రక్షాసూత్రాన్ని స్వీకరించారు కళ్యాణమూర్తిగా వేంచేపు చేయబడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ తదుపరి శ్రీ భూసతులకు కూడా వారి వామహస్తానికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేయబోతున్నారు. విఖనసముని ప్రణీత కల్పసూత్రం వైఖానస ఆగమ శాస్త్రానికి మూలభూతం. ఈ కల్పసూత్రం అన్నది విష్ణువు యొక్క అర్చనా విధానాన్ని ఎవరైతే షోడశ ఉపచారాలతో ఆచరిస్తారో వారు విష్ణు పదంలోకి ప్రవేశిస్తారని తెలియజేస్తోంది. అటువంటి స్వామిని హృది స్థితిగతం పీఠం చతురస్రం హిరణ్మయం నానామణి గణజ్వాలా దుష్ప్రేక్ష్యం శుభముజ్వలం తస్య మధ్యగతం ధ్యాయన్ నారాయణమనామయం శుద్ధస్ఫటిక సంకాశం శంఖచక్రధరం పరం. శంఖచక్రాలను ధరించినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మధ్యమంలో చతురస్రంగా ఉన్నటువంటి ఒక పీఠంపై సకల రత్నమణిమయ శోభితమైన ఆ హృదయపీఠం పైన, బంగారు రంగులో ఉన్న ఆ హృదయపీఠం పైన ధగధగాయమానంగా మెరుస్తున్న ఆ మన హృదయాలలో ఉండేటువంటి ఆ సువర్ణమయ పీఠం పైన స్వామివారిని శుద్ధస్ఫటిక సంకాశం శంఖచక్ర ధరంపరం స్వామివారిని ఆ విధంగా మనం మానసికంగా ఆవాహన చేసి సమస్తమైన ఉపచారాలను సమర్పణ చేయడాన్ని మానసీ పూజ అంటారు. కాబట్టి ఈ మానసీ పూజ ద్వారా కూడా మనం పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతామని శ్రీవైఖానస ఆగమం తెలియచేస్తోంది. విష్ణు పదే పరమా ఇత్యుంత ప్రశంసౌ అంటే విష్ణు ఒక్కడే దేవుడు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమలలో అభయహస్తంతో మనకు దర్శనమిస్తారు. 5 వేళ్ళు కలిపి చూపటంలో అర్థం ఏమిటయ్యా, భావం ఏమిటయ్యా అంటే మన శరీరంలో ఉండే సమాన ఉదాన ప్రాణ వ్యాన అపాన వాయువులు ఉంటాయి. ఈ 5 వాయువులను ఒక్కటి చేస్తే తప్ప మనస్సు స్థిరం కాదు. కాబట్టి ఆ 5టిని ఒక్కటిగా చేసి తనని ప్రార్థించి తన పాదాలను శరణు వేడితే తన యొక్క అనుగ్రహం లభిస్తుందని స్వామివారు ప్రత్యక్షంగా మనకు మార్గదర్శనం చేస్తున్నారు. ఆ వైకుంఠనాథుడు, వరలక్ష్మీ వల్లభుడు, శ్రీమన్నారాయణుడు, కళ్యాణాద్భుతగాత్రుడు, కళ్యాణాత్మకులకు కోరు కామితములను సాకల్యము చేసేటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జరిగే ఈ కళ్యాణ మహోత్సవంలో
చక్కగా అసలు ఎంత అద్భుతంగా ఎంత ఆనందంతో స్వామివారి కళ్యాణాన్ని కైంకర్యపరులు నిర్వర్తిస్తున్నారు. ఎంత సంతోషమున్నా ఎంత ఆనందమున్నా భగవత్ కళ్యాణం కాబట్టి ఎటువంటి ఉపద్రవాలు రాకుండా ఉండడం కోసం కైంకర్యపరులు కూడా వారి దక్షిణాస్తానికి రక్షాసూత్రాన్ని ధరించారు. స్వామివారిని పరిపరి విధాలుగా ప్రార్థన చేసి నిర్విఘ్నంగా కళ్యాణాన్ని పరిసమాప్తి చేసే శక్తిని ప్రసాదించమని ప్రార్థన చేస్తూ పంచభూతాలలో ప్రధానమైనటువంటి అగ్నిదేవుణ్ణి ఆవాహన చేస్తూ ఆఘార వైదిక ప్రక్రియకు అక్కడ శ్రీకారం చుడుతున్నారు. హోమగుండం చుట్టూ సకల దేవతా పరివారాన్ని పరివేష్టితం చేస్తారు. ఆవాహనం, అర్ఘ్యము, పాద్యాలు సమస్తమైనవి కూడా ఉపచారాలను అక్కడ దేవతలకు సమర్పణ చేస్తారు. అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియ. ఓం యతోన్వింద్రం స్వాహం శుద్ధం శుద్ధేన సామ్నాః శుద్ధైరుక్తైర్వాహ వృద్ధాంశం శుద్ధాశీర్వాహాన్ముక్తు మై దేవాద్రేణమాజంతా మహ్యే జంతువ్యానవ్యాగోతిస్తత్యామన సౌమ్యాస్తు ఏ నోమానిగాహం కథముచ్చనాహం విశ్వే దేవాతో అధివోచదామి ఉద్ధ్వన్యమానమస్యామేధ్యం బాప్మానం భజమానస్యంతు శివానస్సంత ప్రదర్శిన్నో మాతా పృథివీతోకసాత పూతః సౌమ్యాక్షణధ్వగం రషణా హోతవింశదే జాతవేదో భువనశ్రేతైహింసదవసో యజ్జనిషదేః అగ్నిమశ్వత్థాదేవ్యవాగం సమీగర్భార్జనన్ వ్యోమయో భూః గుతః ప్రతీకో ఘుతయో నిరగ్ని గుతః సమిద్ధో ఆయుర్దాహాగ్ని విశోషానో గుతః ప్రతీకో నిరది సంపీతామచార్గవ్యం దేవతరవృక్షదాదిమం అగ్నాయాహి వితే ఘృణానో విదాతి నిహోతా సత్సవిరిషి ఐతేని మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవశూదప్పసువ బ్రహ్మజ్ఞానం పదం పదస్సాద్విసీమస్రచ వేనావః సబుద్ధ్యాత్మా సువిష్టా సోనమతస్వ బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమో ధేనుగం సోమర్వంతమాష సోమో వీరం కర్మణం దాతు సాధన్నం త్యగం సభేయం పితృశ్రవణం యోధా తస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతాభ్యస్తన్నాగస్తేజమానోస్తు సప్తర్షీణాగం సుతాం మిత్రలోకస్తత్రిమం యజ్ఞం యజమాంసదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతాభ్యస్తన్నాగస్తేజమానోస్తు సప్తర్షీణాగం సుతాం మిత్రలోకస్తత్రిమం యజ్ఞం యజమాంసదేహి ఓం ప్రోక్ష పవిత్రేః స్థో వైష్ణవ్యేస్థో అగ్నేః స్థో వాయుభూతేస్థో విష్ణోర్మనసా భూతేస్థో యజ్ఞస్య పావనేస్థః పరశరస పవిత్రేః స్థో వైష్ణవ్యో దేవసవిధపునాత్తుచ్ఛద్రేణ పవిత్రేణ వసోత్సూర్యస్రస్మిరాపో దేవీరగ్రే భువోగ్రే భువోగ్రిం యజ్ఞం నేదాగ్రే యజ్ఞపతిం దత్తయుష్మానింద్రం స్తూర్యే యూయమింద్రం నిధ్వం స్తూర్యే ప్రోక్షదాస్థ విష్ణవే నమః విష్ణోస్తు భోసి సుతాసి గుదాసి ధ్రువాసి తారుణాసి వానస్పత్యో దేవేభ్యः సందస్వ బ్రహ్మణ్ణపః ప్రణేష్యామి యజమానవాతం ఇచ్చ ప్రణయజ్ఞం దేవతావర్ధేత్తన్నాగస్తేజమానోస్తు సప్తర్షీణాగం సుధామిత్రలోకస్తత్రిమం యజ్ఞం యజమాంసదేహి ఓం ప్రణయ సోమాపః ప్రణేష్యామి యజమానవాతం ఇచ్చ ప్రణయజ్ఞం దేవతావర్ధేత్తన్నాగస్తేజమానోస్తు సప్తర్షీణాగం సుధామిత్రలోకస్తత్రిమం యజ్ఞం యజమాంసదేహి ఓం ప్రణయ కో వః ప్రణయతు సోః ప్రణయత్వాపో దేవీ ప్రణయాని యజ్ఞం సంసాదినః దక్షప్రదో బ్రాహ్మణ్ తీర్థేన ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్ని సోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుతమావాహయామి రుద్రానావాహయామి అపాస్పృశా శ్రీ మహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి మరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినామావాహయామి భూషణమావాహయామి కక్షమావాహయామి కక్ష సోమమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞేదిశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యవాగే ప్రజాపతిష్టండ్రపామి ఇంద్రాయష్టండ్రపామి సోమాయష్టండ్రపామి అగ్నేయష్టండ్రపామి సోమాయష్టండ్రపామి సోమాహాభ్యాంజష్టండ్రపామి ప్రజాపతిష్టండ్రపామి బ్రహ్మణేష్టండ్రపామి ఇంద్రాయష్టండ్రపామి సుభ్యోష్టండ్రపామి మరుద్భ్యోష్టండ్రపామి రుద్రేభ్యోష్టండ్రపామి అపోపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణవేష్టండ్రపామి మిత్రాయష్టండ్రపామి వరుణాయష్టండ్రపామి ఆదిత్యేభ్యోష్టండ్రపామి సిభ్యాంష్టండ్రపామి భూష్ణేష్టండ్రపామి కక్షాయష్టండ్రపామి కక్షదే సోమాయష్టండ్రపామి ఔపాసన యజ్ఞాయష్టండ్రపామి యజ్ఞదిష్వేభ్యో
देवेभ्यो ष्णनपामि सर्वदेवेभ्यो ष्णनपामि आज्यन्त्रप्रतिश्रयामि चरन्त्रप्रतिश्रयामि अग्ने ज्योतिषि समित स्वाहा अमृतं सुवारुणमसि अन्तर्दं वृक्ष अन्तर्धारातयः प्रतिष्ठो रक्ष प्रतिष्ठारातयः चिक्वस्वाब्ना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मै स्वाहा वाक्पतिस्वाब्ना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मै स्वाहा देवस्वा सविताब्ना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मै स्वाहा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वा अध्यक्ष अक्षता अक्षता च जरिभिरिमामे निष्ठया दिनस्सन्त्वेका च शतं च सहस्रं च आयुधं च नीतं च प्रेतं च अर्बुदं च निर्बुदं च वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेदसे नमः सोहसे नमः अवरप्रसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निवृषाय नमः ऐतेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्रसवा षष्टिसहस्राः नितमक्षमर्भजमानया ऐन्त्येत्मात्मा जातवेदस्य नेत्रस्य वधेजेत् वधेजात्मान् पृथ्यापृषुब्रह्मर्षेनान्नाद्येन समेधया अस्मिन् औपासनाडुण्डो ब्रह्मन् संविद्धम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्राप्तिये स्वाहा नित्यादिशानान्तं इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यां स्वाहा प्राप्तिये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपापस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा शुभ्याय स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदे सोमाय स्वाहा औपासनेज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्य ओं भूः स्वाहा ओं भूः स्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा ऐते नमः अन्वते नमः सरस्ते नमः देवसवितः प्रासाभिः ओं भूः अद्यपूर्वक्तं विशेषायां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते सर्वमन्तर्वर्यादनाथ प्रायस्तातो देवादिविष्णु मोक्षे ऐतेन मन्यस्वानं तेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवदप्तवा ओं मतो देवाहन्तनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवनं समूढमस्वागुंसरे स्वाहा त्रीणि पदाभिचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् विस्तेतो वृतान् विश्वसि इन्द्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन्सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो विन्यवोचार्ध्रवागं दशविन्दते विष्णोर्जत्रमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वस्वाहा ऐते नमः नमते नमः सरस्ते नमः देवसवितः प्रासाभिः చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి మీ
ब्रह्माण्डानां जगतमे पृथिव्यप्तेजो वायुवाकाशाहङ्कारमदव्यक्ताख्य सप्तावरणेरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कुर्माणन्ताष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भूर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षड्लोकानाम् अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्याष्टदिग्दण्डि सुण्डादण्डोत्तम्बिते अमरावती तेजावती संयमनी रक्षावती सिन्धुमती गन्धवत्यलकावती शोवती इत्यष्टदेवभ्री विराजिते इन्द्राग्नेयमनिरुतिवरुणवायु कुबेरीशानाख्या अष्टलोकबालकपरिपालिते लोकालोकचलवलेते लवणेक्षुसुरा सर्पितधिक्षीरशुद्धारकाख्या सप्तान्नवपरिवृते जम्बूप्लक्षकुचक्रौञ्च सागतान्मले पुष्कराकाख्या सप्तद्वीपद्वीपते माहेन्द्रमलय सह्यदृक्तमदृक्तमद्विन्द्यपर्यात्राख्या सप्तकुलपर्वतविराजिते भारतकिंपुरुषहारे रामतभद्राश्रकेतुकमालकरमणक कुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेकजन्मसु ह्यजन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहस्यप्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्तदुर्दक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीभागलोहितदामादि सङ्घातपकालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलैश्वर्यमण्डलपर्यन्तं कृतराशेर्वसहस्रावसाने एकैकतिलापग्रहणक्रमेण सर्वराष्ट्रपकृतसंहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्ठामत्राप्ताप्तोर्याम शान्तवनवाजपेयपौण्डरीकाश्वमेधादि तदकृतपुण्यफलाभात्यर्थम् आमोदप्रमोदसम्मोदवैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्योः अन्तर्यामि अर्चावतारस्वरूपरुणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादिवृत्तग्रह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीरथ बृहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूभवान्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आङ्गीरथ बृहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरथ बृहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरथ बृहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं भार्गवच्चवनाप्नुवानौर्वैदलपञ्चार्षेप्रराणित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अनन्तगुणात्मिकां
భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీత్వమే దాస్యామి. ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప అవత్సార నైద్రవత్రయార్షే ప్రరాణిత కాశ్యపగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీత్వమే దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైరుదాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సద్గుణస్తరదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః. కన్యాదాన సమూర్తోస్తే భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. పుణ్యకర ప్రదేశమైన తిరుమల దివ్యక్షేత్రంలో కామధేను కల్పవృక్ష చింతామణిరితి త్రయం వెంకటేశత్వమేవాసి శేషాద్రౌ సర్వదేవతా. ఇష్టార్థాలను తీర్చేటువంటి కల్పవృక్షంగా, కామధేనువుగా, అరచేతిలోని అద్భుతమైనటువంటి చింతామణిగా, ఇలా ఈ 3 అత్యద్భుత వస్తువులు తానే అయి వెంకటాద్రిపై ప్రకాశిస్తున్నటువంటి తిరుమల కొండంత దేవుడు, కొండలరాయుడు, దేవాదిదేవుడు శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుడు మలయప్ప స్వామిగా శ్రీ భూనీళ సమేతంగా ఇప్పటి వరకు కైంకర్యపరులు జరిపించినటువంటి మధుపర్కాన్ని స్వీకరించి నూతన వస్త్రాలను ధరించి తిరువారాధనం జరిపించుకొని తాళ్లపాక వంశీకులు చేసిన ఉభయలక్ష్ములను కన్యాదానంగా స్వీకరించి గృహస్థాశ్రమాన్ని స్వీకరించారు శ్రీనివాస పరమాత్మ. అలనాడు అన్నమయ్య తన భక్తి పారవస్యం చేత, స్వామి పట్ల అచంచలమైనటువంటి భక్తి చేత స్వామికి జరిపించినటువంటి కళ్యాణం నేటికి ఈ తిరుమల దివ్యక్షేత్రాన్ని నిత్య కళ్యాణం పచ్చతోరణంగా పిలవడానికి ఆలంబనగా మిగిలింది. అంటే స్వామికి తన భక్తుల పట్ల ఎంతటి అవ్యాజమైనటువంటి వాత్సల్యమో కదా. అంటే తన భక్తులు నిర్వర్తించినటువంటి సేవలను అజరామరంగా, నిర్విరామంగా, నిర్విఘ్నంగా కొనసాగించేలా చేసే శక్తి ఎవరికి ఉన్నది? స్వామికే ఉన్నది. భక్తవాత్సల్యంలో స్వామి అగ్రగణ్యులు. భక్తవాత్సల్యంతోనే అసలు స్వామివారు కలియుగ ప్రత్యక్ష వైకుంఠంలో పరవైకుంఠాన్ని వదిలిపెట్టి వెంకటాచల పర్వతంపై నిలువు కాళ్లపై నిలబడ్డారు. అటువంటి స్వామికి తాళ్లపాక వంశీకులు కన్యాదానం చేశారు. కైంకర్యపరులు చక్కగా మహాసంకల్పాన్ని గానం చేస్తూ స్వామివారి అమ్మవార్ల యొక్క గోత్రనామాలు ప్రవరలను తెలియచేస్తూ, స్వామివారి గోత్రం భారద్వాజస గోత్రమని, అమ్మవార్ల యొక్క గోత్రాలు భార్గవస గోత్రోద్భవిగా, కాశ్యపస గోత్రంగా భూదేవి అమ్మవారిని, భార్గవస గోత్రంగా మహాలక్ష్మి అమ్మవారిని ఆ ప్రవరలను తెలియచేస్తూ కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ. ఈ శ్లోకం మనం ఎక్కడ చెబుతాము అంటే మానవులు చేసుకునేటువంటి వివాహాలలో, అయ్యా లక్ష్మీనారాయణ ప్రీతి కోసం, లక్ష్మీనారాయణులను సంతృప్తి చెందించటం కోసం నేను ఈ సాలంకృత కన్యాదానాన్ని జలంతో సహా, స్వర్ణంతో సహా
సర్వాభరణ భూషిత అయినటువంటి ఈ కన్యను కన్యాదానం చేస్తున్నాను అని చెబుతారే, మరి అటువంటిది సాక్షాత్తు నారాయణుడికే లక్ష్మిని కన్యాదానం చేసేటువంటి ఆ యోగం ఎంతమందికి కలుగుతుంది? అసలు ఎంతమందికి కళ్యాణోత్సవం చేయించుకుందామన్న ఆశ కలుగుతుంది? మామూలుగా స్వామిని చూద్దాము అనుకోవటం, స్వామి దర్శనం కోసం పరితపించడం, స్వామిని మనం ఎక్కువసేపు చూడాలి అని ఆశపడడం, ఇవన్నీ కూడా ప్రతి మానవుడు కోరుకునే కోరికలే. కానీ అక్కడ ఉభయ లక్ష్ములను కూడా స్వామికి దానం చేయడం అన్న ఆ సంకల్పం ఎంతో తృష్ణ, ఎంతో స్వామి పట్ల అనన్యమైన భక్తి ఉంటే తప్ప, ఇప్పుడు స్వామికి మనం ఏమి ఇవ్వగలం? స్వామికి పుష్పాల, బంగారమా, డబ్బుల, ఇంకా వజ్రాల, ఏమి ఇవ్వగలం? స్వామికి కనీసం మనం గుడిలోకి వెళ్ళి నమస్కారం తప్ప ఏమీ సమర్పణ చేయలేనటువంటి మనకి స్వామివారు అనుగ్రహించినటువంటి వరం కాదా ఈ కన్యాదానం? స్వామివారు సర్వైశ్వర్య సంపూర్ణుడు. ఆయన అంటే పూలు ఇద్దామన్నా స్వామికి ఆ ప్రతి పువ్వు స్వామిదే. ఇక మనం స్వామికి దేన్ని ఒక నైవేద్యం సమర్పణ చేయగలమా? పూలను సమర్పణగా చేయగలమా? గంధాన్ని సమర్పణ చేయగలమా? దేన్ని సమర్పణ చేయగలం? వేటిని మనం సమర్పించే స్థితిలో లేని మనకి లక్ష్ములను దానం చేసేటువంటి భాగ్యాన్ని స్వామివారు ప్రసాదించారు. అటువంటి కళ్యాణంలో మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కైంకర్య పరులు సావిత్రి సుమంగళీర్యం మధురిమాగుం సమేతవస్యత సౌభాగ్యమత్వై దత్వారాధాస్తం విపరేతన శ్రియే జాతశ్రియానిర్యాయ శ్రీయంబజోతిరభ్యో దాతి శ్రీయంబసానామృతత్తమాజన్ భవంతి సత్యాసమితాం రుద్రౌః శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసముహూర్తోऽस्ति భవంతో మహాంతో న గృహ్ణन्तు ప్రజాపతిస్తాముఖం రాజానుమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రి సుమంగళీర్యం మధురిమాగుం సమేతవస్యత సౌభాగ్యమత్వై దత్వారాధాస్తం విపరేతన భూదేవ్యై నమః. మాంగళ్యధారణసముహూర్తోऽस्ति భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. Pani pa ma pa
బంధకము బాసికము ఊపచన్ను గుబ్బలివే భూజగుండలు ప్రధాన హోం హోష్యే తేన్మన్యస్వా తేన్మన్యస్వా సరస్తేన్మన్యస్వా దేవసవిత పృథవా అగ్నిరేత ప్రథమో దేవతానాగంసోహస్య ప్ర్యాముంచితమతి భాషాత్ తదేకం రాజావృణోన్ మణితాంధే గుస్త్రీవత్రోహన్నరోధాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాతాంగార్హవత్యః ప్రజాముంచితమతి భాషాత్ తదేకం రాజావృణోన్ మణితాంధే గుస్త్రీవత్రోహన్నరోధాత్ స్వాహా ఇమం మే వర్ణస్య దేహవత్వాచముడియా త్వాం వత్సరాజకే స్వాహా తత్వాయాం బ్రహ్మణా వందమానస్తాశాః స్తేజమానో విర్భిః అహేడమానో వర్ణే హవో దర్శం సమానః ఆయుః ప్రమోసి స్వాహా తన్నోగ్నే వర్ణస్య విద్వాన్ దేవసేడో వయాశిష్ఠాః యజుష్ఠో వర్ణితమస్సోషదానో విశ్వాద్వేషాగం సుప్రముత్య స్వాహా సత్తన్నోగ్నే మో భవతి నేదిస్వాస్యాప్సోవ్యష్టౌ అవయక్షుణో వర్ణగమ్రాణో విహిమృడీగం సుహోనేతి స్వాహా త్వమగ్నే హయాస్తియాసన్మనసాయితః హయాసన్ హవ్యమూషేయానో దేహి వేజగ్గు స్వాహా ఓం భూ స్వాహా ఓం భూ స్వాహా ఓం స్వాహా ఓం భూర్భో స్వాహా ఐతే నమగస్థాః నమతే నమగస్థాః सरस्ते नमगस्थाः देवसविधः प्रासावीः ओं भूः अतिविरोत्यष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये तेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसविधः इमां लाजाञ्च आज्यमभिगार्याम् इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमन्यतां यन्नार्यबब्रूते अग्नौ लाजानवन्ति दीर्घायुरस्तरेपदरे सन्तां ज्ञातयो मस्वाहा वदाजुसा स्वायुषोदो हि नागमृसेनो त्वज्जन्यस्य शुष्मेणो दस्थामृतागम् अनु विश्वावदत्त्वयाभ्यन्धारावदन्यायव अतिगाहे महेद्विषः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमन्यतां यन्नारिबब्रूते अग्नौ लाजानवन्ति दीर्घायुरस्तरेपदरे सन्तां ज्ञातयो मस्वाहा उदाजसा स्वायुषोदो हि नागमृसेनो त्वज्जन्यस्य शुष्मेण दस्थामृतागम् अनु विश्वावदत्त्वयावजन्धारावदन्यायव अतिगाहे महेद्विषः इमां लाजानपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमन्यतां यन्नारिबब्रूते अग्नौ लाजानवन्ति दीर्घायुरस्तरेपदरे सन्तां ज्ञातयो मस्वाहा उदायुसा स्वायुषोदो हि नागमृसेनो त्वज्जन्यस्य शुष्मेणो दस्थामृतागम् अनु विश्वावदत्त्वयावजन्धारावदन्यायव अतिगाहे महेद्विषः ओं भूस्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा इति नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसविधः प्रासावीः ओं भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते सर्वमन्तर्वजातनात् प्रयास्तात् मतो देवादिविष्णुं भूष्यै तेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवदप्सवा ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे दिव्या सप्तां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवदं समूढमस्वां सरे स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् विसृतोः व्रतान् विसृ इन्द्रसेज्जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिवि वचक्षरादग्स्वाहा तद्विप्रासो पुण्यवो जार्ध्रवागं दत्सविन्दते विष्णोर्यत्परं पदग्स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसविधः प्रासावीः ओं भूः अतिविरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलतं परिष्टातन्त्रं करिष्ये ऐते नमन्यस्वा नमते नमन्यस्वा सरस्ते नमन्यस्वा देवतपस्वा यदस्य कर्मणोऽतिरिक्तं विद्यानं महाकरम् अग्निषष्ठष्टार्थं करोतु स्वाहा अग्नेः षष्ठगते स्वतः सामानागसमुद्रित्रे स्वाहा अग्नेय स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो दूताभ्य स्वाहा सर्वत्रिपादिष्टं सर्वत्रिपादनाष्टं देवतंष्मै स्वाहा अग्नेः षष्ठगते स्वाहा वास्तुपदे नमः वास्तुपदे स्वाहा इन्मात्मनम् इन्दाभूदग्नि तत्परराः जातवेदावचने स्वाहा पुनरग्निचक्षुरात्मनेन्द्र बृहस्पति पुनर्मेषराजवं चक्षातमुक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वसिष्ठेभ्य स्वाहा बेजन्द्रिष्टैः स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवेभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आस्त्रायुधमत्यास्त्रायुधं वषट्कृतमतिनोः अग्नि अतिरिक्तं कर्मणो यच्छेनमग्नपर्वाणि प्रतिनिधिकल्पयन् स्वाहा कृतादेवान् स्वाहा
यथोषधीमे स्वाहा समिधस्तेजोस्तेजोमिधे स्वाहा यमस्ति मे त्योर्मे पाहि स्वाहा सूर्यदे मे चक्षुर् मे पाहि स्वाहा सोमस्ति मे चित्तं मे पाहि स्वाहा वायुर्धि मे प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणोधि मे बुद्धि मे पाहि स्वाहा सप्तते अग्ने समिध सप्तवान् सप्तर्ष सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इति सप्तयोनि रावृण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं द्योर्भुक्तं पृथिवीभुक्तं औषधवनस्पतिं दर्वाश्च भुक्तं अग्निर्जीर्णं वेदिर्जीर्णं द्योर्जीर्णं पृथिवीजीर्णं औषधवनस्पतिं दर्वाश्च जीर्णं स्वाहा समन्तं भविष्यावतेन समादित्यै वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो वेदस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां ओषधे वनस्पतिं दर्भासे दिप्यन्तां यदक्षप्रदा महाप्रदामः साक्ष्यं स्थितिप्यन्तां वेदेनमगस्ताः सरस्तेनमगस्ताः देवसवितः प्रासाभिः पवित्रमसि पवित्रं मे भूया स्वाहा पूर्णमसि पूर्णं मे भूया स्वाहा सन्मे भूया स्वाहा चेष्टाः प्राच्याः देवार्तुजा मार्जन्ताम् भूर्देव नस्ते मार्जन्ताम् सर्वाण्यान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वा मा भवोषधयो मृदां शुद्ध्यन्तां देवसदनं भूतस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्जयोद्भुतिः आदित्यः सोमो नमः त्र्यायुषं यमदग्ने कस्वत्त्र्यायुषं तद्देवानाः त्र्यायुषं तन्मेस्तत्र्यायुषं दीर्घायुत्वाजा बलाजा शताजा शतं च वर्षसे त्र्यायुषम् दीर्घायुत्वाजा बलाजा शताजा शतं च वर्षे त्र्यायुषम् आपोहिष्टामय भोस्तान ऊर्जेदादना मेहरणाय चक्षे योगस्वरमार्दस्तस्य वाजयतेन तदेव मात्रः तस्मारङ्गमावोय शिक्षयाय जन्मधा आपो जनेधाजनः यत्तेऽग्ने तेजस्विनाहं तेजस्वे भूया समस्तेऽग्ने वर्चस्विनाहं वर्चस्वे भूया समस्तेऽग्नेरस्तिनाहं रस्ति भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं दातु मयि मेधां मयि प्रजां मयि सूर्योद्धातो दातु योगसूर्यं दृशे योदगान् महतोर्नमः दुग्भ्राजमानसरसमध्या समाभ्रभोरोहिताक्षसूर्यो पश्यन्मनसा अपनातु कायेन वाचा मनसेन्द्रियर्वा वृद्ध्यात्मना वा प्रति स्वभावात् करोमि यत् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासुखं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्योभारं निवेदयामि आज्योभारं निवेदयामि गुडोभारं निवेदयामि अग्निम् आदित्यम् उपगच्छ सर्वं श्रीभूनिरासमे श्रीनिवासार्पणमस्तु। ఈ వెంకటేశ్వరుడు స్వామికి ఉభయ దేవేరులతో జరుగుతున్న ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో ఇప్పటి వరకు కైంకర్యపరులు అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని అగ్నిదేవుడికి సమర్పణ చేసి యాగరక్షను అమ్మవార్లకు స్వామివారికి ధరింపజేసి ఆ తదుపరి అదిగో వారణ మాయిర కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. అలనాడు గోదాదేవి తను
కళ కన్నటువంటి ఆ కళని పాసురాలగా పాడినటువంటి ద్రవిడ వేదానికి సంబంధించిన పాసురాలను గానం చేస్తూ ఆడుతున్న పూలబంతుల ఆట 2 నారికేళాలను దొర్లించుకుంటూ శ్రీవైఖానస కైంకర్యపరులు తాళ్లపాక వంశీకులు వారణమాయర కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆ తదుపరి పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు ఆనందోత్సాహాలతో. శ్రీవత్సాంకం పుండరీకాయతాక్షం శంఖం చక్రం ధారయంతం కరాభ్యాం దాతారం తం పాణినా వైవరాణాం అన్యేనాంకం బిభ్రతం భ్రాజమానం. చతుర్భుజాలతో శంకుచక్రాలతో లక్ష్మీవక్షస్థలుడై దర్శనమించేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు అది స్వామివారి సహజ రూపం. ఇప్పటి వరకు స్వామివారు ఒక సింహాసనం పైన స్వామివారికి కుడి ప్రక్కగా ఉన్న మరొక స్వర్ణ సింహాసనమైన ఉభయ దేవేరులని వేంచేపు చేశారు. ఈ పుష్పమాల పరివర్తనానంతరం ఉభయనాంచారులు కూడా స్వామివారి చెంతకు వేంచేపు చేయబడతారు. బ్రహ్మాండ పురాణం స్వామివారిని ఇలా కీర్తించిందిట. చక్రవర్తి నీలమేఘ సమానుడు, లక్ష్మీవాస స్థానమైనవాడు, ఆశ్రిత రక్షణకారకుడు, శ్రీవత్సాంకితుడు, తెల్ల తామరల వంటి విశాల నయనాలు కలవాడు, ఒక కరమున అభయాన్ని మరొక కటిభాగమున శోభిల్ల చేయుచు పీత వస్త్రధారి అయి ప్రకాశమానుడై కిరీటాన్ని ధరించి ఆ కిరీటంలో రత్నమణిమయమైనటువంటి మణులను పొదుగుకొని శాంతాకారుడై శాశ్వతుడై దేవతలకు సేవ్యమానుడై జగన్నివాసుడై సమస్త భక్తుజనులను దీవించేటువంటి శ్రీనివాసుని కళ్యాణంలో అక్షతారోపణ కార్యక్రమాన్ని అక్కడ నిర్వర్తించబోతున్నారు. శిరస్సుకి పవిత్రమైన వస్త్రాన్ని ధరించి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు అంటూ గోవిందా గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. నారాయణాయ